తాత తాత ఎక్కడికి వెళ్తున్నావు? నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. అయ్యో మెల్లగా అమ్మా, పడిపోతావు. అయినా ఏంటమ్మా అంత హుషారుగా ఉన్నావు? నేను ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చాను తాతయ్య. అవునా, చాలా సంతోషం అమ్మా. మరి మిగతా కథ చెప్తా ఉన్నావు ఇప్పుడా? తాతయ్య ప్లీజ్ తాతయ్య, చెప్పు తాతయ్య ప్లీజ్. సరే సరే చెప్తాను. ఆ రోజు అన్యానా రిజల్ట్స్ చూడవా? అమ్మా అమ్మా, ఏమైందిరా అలా అరుస్తున్నావు? అది నా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయమ్మా. అవునా? ఏమైంది మరి? ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయా. మా బాబే, ఎంత మంచి మాట చెప్పావు. ఉండు, నోరు తీపి చేస్తా. ఇంతకు మీ నాన్నకు చెప్పావా? అయ్యో మర్చిపోయానమ్మా. వెళ్ళు వెళ్ళు చెప్పు. అమ్మా చెప్పు నాన్న, ఏం కావాలి? అది ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందమ్మా. మంచి విషయమే కదరా, దానికెందుకు చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు? కానీ ఆ సీట్ హైదరాబాద్లో వచ్చిందమ్మా. ఏంటి, పట్నంలోనా? అవును, కానీ మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలో అని ఆలోచిస్తున్నా. కానీ చాలా మంచి కాలేజ్, దాన్ని వదులుకోలేను. మమ్మల్ని వదిలి నువ్వెప్పుడు దూరంగా ఉండలేదు కదా. ఆ పట్నంలో ఎలా ఉంటావో ఏమో, కానీ మంచి కాలేజీ అంటున్నావు కదా. నీ ఇష్టం నాన్న, ఇంతవరకు నీ ఇష్టాన్నైతే మేము కాదనలేదు కదా. నువ్వు వెళ్ళాలనుకుంటే నీ నిర్ణయాన్ని మేము కాదనం. సరే అమ్మా. చెప్పండి బాబు. నా పేరు ప్రకాష్. నా కాలేజీలో ప్లేస్మెంట్ వచ్చింది. అడ్మిషన్ నెంబర్ ఉందా? ఉంది, 8297893995. ప్రకాష? అవునండి. ఇక్కడ ఒక సైన్ చేసి మొబైల్ నెంబర్ రాయి. రూమ్ నెంబర్ 9 పైన ఉంది. ఓకే. సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 9కి వెళ్ళు. సరే. మునగాళ్ళొస్తున్నారు, జింకచికా జింకచికా మెలికెళ్ళి పెడుతున్నారు, జిగిరిచికా జిగిరిచికా పైల్వాన్ వస్తున్నారు. బేటే జూనియర్స్ వచ్చిరు. లవ్వు లవ్వు. ఏ బేటే ఇదరా ఇదరా, కాలేజీలో ఎప్పుడు చూలే కదా మిమ్మల్ని. నేను కూడా ఈ కాలేజ్కి ఎప్పుడు రాలేదు. మజాక్ చేస్తుర్రు. ఏ బేటే మే సమస్తం బేటే. ఏ చాపా బద్దలు గట్టిగానే పెంచినావులే. అరే ఏవా? నిసాలు చెప్పాలరా. గొడవ కుర్చీ కూర్చోరా చెప్పు. బేటే. ఏ పో. బేటే మరఫ్ టైర్లు వేసుకొని వచ్చి బేటే చూడరా చూడరా. టైర్లు ఎడికెళ్ళి దొప్పుకొచ్చినావురా. అరే బేటే జరా అరే జరా. అరే నువ్వు చూడరా. అరే బేటే ఇదిరా. అరే తిమ్మింగ్లం నువ్వు లేరా. ఈ నెత్తిలో ఎన్నింటికి లెక్క పెట్టరా నువ్వు. కనిపించదు కానీ స్పెక్స్. అరే నువ్వు నాకేదో చెప్తావారా నువ్వు. నీ అవ్వ
ఎగరతలేదేంట్రా వీడు ఏ ప్రెజర్ పెట్టి కొట్టాలా బై మిస్టేక్ అన్నా, నువ్వు అన్నా, బెటే వదిలే అన్నా. వ్యాక్యూమ్ క్లీనర్ అన్నా, దగ్గర పోయావు వదిలే అన్నా. లోపలికి వెళ్ళిపోతావు అన్నా బురానుందిరా సింహాసనం అరే బేటే కిదర్ జారుకుంటున్నావు రే తూ ఇదరా ఫుట్బాల్ ఆడతావా వాలీబాల్ ఆడతావా రన్నింగ్ చేస్తావా ఏంద్రా నీరు బాబు నేనెవరో తెలుసా నీకు నేనెవరో తెలుసా అరే బేటే ఎవర్రా నువ్వు ఉండురా, గల్లొద్దులు బేటే షేక్ పెట్ కా షాన్ ఉండురా, నువ్వు ఉండురా, షేరు మే నువ్వు ఉండు, షేర్ గల్లొద్దు షేరు ఫస్ట్. డీసీపీ కొడుకురా బేటే అమ్మా, డిసిపి కొడుకైతే ఏంటి బేటే మనకు వెళ్ళిపోవాలరా బయటికి మనం ఆడాలి మనం జస్ట్ మిస్ ఏం కాలే ఇంకా షాన్ క్యా బోల్తే అంతే అంతే వేసేసాం. ఉస్కు మారనా బేటా బ్రో థ్యాంక్స్ బ్రో అయినా వాడికి భయపడతారేంట్రా మీరెలా ఉన్నారు వాడెలా ఉన్నాడు వీడిని చూడు నువ్వు కొట్లేవా వాడిని అంటే వాడు సీనియర్ కదా అని ఎంతున్నాడురా వాడిని ముందు నువ్వు కొట్లేవా ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా నా పేరు ప్రకాష్ నాది భీమవరం అండి. నువ్వు నా పేరు తేజ, మాది మహబూబ్ నగర్. నువ్వు నా పేరు సందీప్, మీరు శాండీ అని పిలవచ్చు, అది కడప. మరి నువ్వు నా పేరు హరి అండి, నాది గోదావరి. ఆ భాష ఏంట్రా అలా ఉంది గోదావరి కదండి. నా పేరు దేవా నాది ఇన్ని అంబర్పేట్ ఇంట్లో ఉండబుద్ధి కాక ఇట్లా పీజీ చూసుకున్నా సరేనా ఇప్పటి నుంచి మనమంతా కలిసే ఉండాలి పదండి అలా ఏర్పడిన వాళ్ళ స్నేహం బలపడ్డానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఏమైందిరా ఇంకా రెడీ అవ్వలేదు? నేను రాలేనురా, మీరు వెళ్ళిరండి. అదేంట్రా, మనందరం వెళ్ళాలనే కదా ప్లాన్ వేసుకుంది, ఇప్పుడు ఏమైంది సడన్గా? మార్నింగ్ నుంచి చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నావు కదరా, అందరిని నువ్వే లేపావు, ఇప్పుడేమైంది? అంటే అది అదే ఏంటో చెప్పు సరైన బట్టలు కూడా లేవురా నా దగ్గర వేసుకోవడానికి. ఓరిని దీనికేనా? ఆగు, ఇదిగో వేసుకో. థ్యాంక్స్ మావా. ఎవరెవరికి ఏం కావాలి? నాకు ఇడ్లీ. నాకు గారి నాకు ఓహో. ఆకలేట్లేదు మామ, లైట్ తీసుకో, నో ప్రాబ్లం. సార్కి ఆనియన్ దోశ మెనూ అయితే బాగానే చెప్పారు కానీ ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తీయండి. మామ అది నాకు తెలుసులేరా నీ దగ్గర డబ్బులు ఉండవని. సరేలే నేను వెళ్ళి తీసుకొస్తా. థ్యాంక్స్ మావా. అన్న ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీయా, చట్నీ కొంచెం ఎక్కువే. అరే కళ్ళు కనిపిస్తలేదారా? ఏం చేస్తున్నారా ఆగరా. ఇదా అందుకే దాచి పెడుతున్నా ఏదో మామ జనరల్ నాలెడ్జ్ కోసం. మరి మాకొద్దా జనరల్ నాలెడ్జ్ పద చదువుదాం. సూపర్గా ఉందండి మామ ఆకలిస్తుందా? 2 నిమిషాలు కలిపేస్తాను చూడు.
రే త్వర కలపరా బాబు, ఆకలేస్తుంది. కలుపుతున్నారా 2 నిమిషాలు. సృష్టికి వెలుతురునిచ్చే సూర్యుడున్నట్టే చీకటినిచ్చే రాత్రి కూడా ఉంటుందమ్మా. అలా ఆనందంగా ఉన్న వాళ్ళ జీవితంలోకి చీకటి రూపంలో ఒక అనుకోని పరిస్థితి వచ్చిందమ్మా. ఏంటి తాతయ్య ఆ పరిస్థితి? అక్కడ దింపకండి రే, అక్కడ దింపొద్దు రే. వినిపిస్తుందా మీకు? అరే అక్కడ ఎన్ని మిస్తున్నారు రే, అక్కడ ఎన్ని మిస్తున్నారు రా. మరి అరే, కొడుకుట్లో కూడా. ఏం చేస్తున్నారు మీరంతా? ఆ, అరే ఏం గ్రూప్ రే, కూపరు వెనకాల రే, చూడండి రా. రంగులతో ముగ్గేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనబడదు. ఛార్జింగ్ అయిపోయింది. అరే ఇది ఆరో. ఏయ్ ఆ, ఏయ్, ఏయ్. ఎత్తాడు బాగా ఎత్తాడు. ఏయ్ అమ్మా. ఏయ్, వెనకమాల. ఏయ్. ఎరా ఏం చేస్తున్నావు? కానీ మామ చూడు మామ. పని ఓంద్రా. ఏంటి ముద్దు కావాలా? సరిపోతుందా? ఇప్పుడు ఫోన్లేనా? నీ ఫోన్ ఎక్కడ్రా? అంటే మామ ఛార్జింగ్ అయిపోయింది మామ. ఆహా అది సంగతి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మనం వాడని కాని పిల్ల మూరలేందంట. తోడగలుగుతారా మరి? నువ్వు చేసే పనులు కాదురా హూక, ఏమైనా ఆడదాం అంటున్నాను. పోనీ అంతాక్షరి ఆడదామా? కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. అక్కడే రేమా రండ్రా వీటితో కాలక్షేపం చేద్దాం. ఏంట్రయ్యి పత్తలా? మీ అయ్యాడే అడగాదిరా, ఇది కార్డ్స్ అంటారు వీటిని, డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్ అంటారు. అయినా నువ్వు ఎప్పుడు చూసుండవులే, మందంతా ఫారెన్ టూర్ బ్యాచ్ కదా. నాకు ఈ ఆట ఎలా ఆడాలో తెలీదురా. రీల్స్ చూడడం వచ్చా? రీల్స్ అంటే అది రే రామ్. మీ సోదా కార్డులేంట్రా. మామ నువ్వేరా. ఫస్ట్ నువ్వే కాడి. హైట్ 6.7. బా వెయిట్ 276. ఏయ్ 470. హైట్ 5'10". 6.1 మావా. ఆగండ్రా. హలో చెప్పు మావా. మావా మనోడు సినిమా వస్తుంది కదా, మరి ఏంటి మూమెంట్? ప్రతిసారి కంటే ఈసారి గట్టి చేద్దాం లేరా. ఈసారి మనం చేసే సెలబ్రేషన్స్కి ఒక్కొక్కడికి గజ్జలు అనగాలి. అదే మావా. సరే ఉండు మావా, నేను మళ్ళీ చేస్తా. ఏంట్రా ఏదో సినిమా గురించి మాట్లాడుతున్నావు? ఎవరి సినిమా ఏంటి? ఇండియన్ సినిమాకి 1000 కోట్లు తీసుకొచ్చిన రాజుదిరా. అది డైరెక్టర్ ఇచ్చిన లాటరీ రా మీ వాడికి. ఆహా అవునా? అది 5 years హార్డ్ వర్క్ రా. అయినా నీ హీరో ఎవడ్రా? డెకేడ్ నుంచి ఒక ఫ్లాప్ కూడా లేని మ్యాన్ ఆఫ్ మాసెస్ రా. మరి మొన్న వచ్చిన సినిమా పరిస్థితి ఏంట్రా? ఏంట్రా నవ్వుతున్నావు? నువ్వెవరి ఫ్యాను? జై బాబు అనాలి. ఆ స్లోగన్ పుట్టించిందే మేమురా. అయినా స్లోగన్ లేపేసినంత ఈజీ కాదు స్టార్డమ్ పెంచుకోవడం. ఆగండ్రా, మావాడుకున్న రికార్డులునే ఆరా మీకు? ఫేక్ చేసినంత ఈజీ కాదురా రాజుగారి రికార్డులు కొట్టడం. మాట్లాడుతున్నావురా?
హలో చెప్పు. రే మావా ఎల్లుండి రిలీజ్ అయ్యే మన అన్న సినిమాకి ప్లానింగ్ ఏంటి? ఈసారి సంధ్యాలో ఫస్ట్ కటౌట్ మందే పడాలి. అది మావా ఎంత పెద్దదైనా సరే మనమే పెట్టిద్దాం మావా ఫస్ట్. ఈసారి ప్రతిసారి కన్నా 10 ఫీట్స్ కానీ 20 ఫీట్స్ కానీ ఎంత అయితే అంత మామ పెద్దది మనమే పెట్టాలి. అసలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనమంటే ఎంతో చూపిద్దాం. ఈసారి రెబలోడు చూయించే ఊచకోతకి ఒక్కొక్క నా కొడుక్కి మనోడి పేరు పలకాలంటే ఉచ్చ పోసుకోవాలి కొడుకులు. హలో చెప్పు. రే మావా ఎక్కడ చూసినా మనం చేసిన సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నారా? అవునా? ఆ, మరి అద్దిరా రెబల్స్ అంటే. మాటలు చెప్పినంత ఈజీ కాదు మామ మనలాగా సెలబ్రేషన్స్ చేయడం. ఎవ్వడికైనా జీలో దమ్ముంటే మన సెలబ్రేషన్స్ని కొట్టి చూపించమనో అప్పుడు మాట్లాడుకుందాం. సరే ఉండు మామ, నేను మళ్ళీ చేస్తా. సరే మావా. అద్దిరా మరి రెబల్స్ అంటే. ఆ జుట్టేంద్రా? ఆ జుట్టేంద్రా? మోడల్ షేక్పేట్ కా షాన్. మీ దోస్తుగాడు ఏరా? ఆ రోజు మీ దోస్తుగాడు ఉన్నాడు, మస్తు రూబాబు చేసిర్రు. నీ అవ్వ ఏందనుకున్నావు? షేక్ ఆడిస్తాను బేటే. ఇప్పుడేమైందిరా సప్పుడు చేస్తలేవు? వస్తాడా మీ వాడు? దమ్ముంటే రమ్మనరా. సండే ఎక్కడున్నారా? ఇక్కడే పీజీలో. మీ అరిగాడు ఇక్కడ పుష్ప సినిమా సెలబ్రేషన్ ఇరగా తీస్తున్నాడు రా. వాడిదేం చూసావురా? మన యంగ్ టైగర్ సినిమాకి మనం చేసే రచ్చ చూపిద్దాం వాళ్ళకి. అంతే మళ్ళా మనం డిసైడ్ అయితే వారు వన్ సైడ్ వస్తున్నాగు. మామా ఇక్కడున్నావా? నీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నా. మన బాబు సినిమా వస్తుంది కదా, అందరూ వాళ్ళ హీరో సినిమా సెలబ్రేషన్ చూసుకొని చాలా ఎక్కువ చేస్తున్నారా. ఈసారి మనం ఏంటో చూపిద్దాం మామా. నాకు బాబు మీద అభిమానం ఉంది కానీ మరీ పనికిరాని వాటి మీద డబ్బులు వృధా చేసే అంత పిచ్చి లేదు. సరేరా మరి, నేను వెళ్తాను, నీ ఇష్టం. మాటలైతే చాలా మాట్లాడాను కానీ ప్రతి ఒక్కడు వాళ్ళ హీరో సినిమాకి చేస్తున్న సెలబ్రేషన్స్, వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బులు చూస్తుంటే భయం అవుతుంది. నా దగ్గరేమో డబ్బులు లేవు, ఇంట్లో ఏమో పరిస్థితి అంత బాగోలేదు. ఇప్పుడు వచ్చే వారం రిలీజ్ అయ్యే అన్న సినిమాకి వాళ్ళకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి పెద్దగా సెలబ్రేషన్ చేయకపోతే రేపు వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగాలి. సో ఎలాగైనా వాళ్ళందరూ షాక్ అయ్యేలా పెద్దగా సెలబ్రేషన్ చేసి చూపిస్తా. అలా మీ నాన్న అందరూ ఆశ్చర్యపోయేలా తన హీరో సినిమాని ఘనంగా చేసి చూపించాడు. అవునా? మరి తర్వాత ఏం జరిగింది తాతయ్య? అమ్మా
ఎప్పుడు జరిగింది? మరి నాన్నకి ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మా, రమేష్ తప్పన బంధువులేరమ్మా? నేను వాళ్ళ కొడుకుని డాక్టర్. మీ నాన్న కండిషన్ నీకు తెలుసు అనుకుంటా కదా, చాలా సీరియస్గా ఉంది. వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్కి ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు డాక్టర్? ఆపరేషన్ సుమారు 5 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చమ్మా. 5 లక్షలా? వీలైనంత తొందరగా అరేంజ్ చేసుకోండి. ఏమన్నా డాక్టరు? అది అమ్మా, ఆపరేషన్ చేయాలంట. 5 లక్షల వరకు అడుగుతున్నారు. ఏంటి 5 లక్షలా? అవును. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే నువ్వేం కంగారు పడకరా. మీ నాన్న ఆపరేషన్ కోసమని 4 ఏళ్ల నుంచి డబ్బులు దాచిపెడుతున్నాను. నా దగ్గర ఒక 4 లక్షల వరకు ఉన్నాయి. మిగిలిన డబ్బులు మీ మామయ్య దగ్గర నుంచి అప్పు తీసుకుందాం. అమ్మా, నీకో విషయం చెప్పాలి. అది మొన్న అన్నయ్య ఇంటికి వచ్చాడు కదా, ఇంటికి వచ్చినప్పుడు అన్నయ్య బీరువాల నుంచి డబ్బులు తీయటం నేను చూశాను. బీరువాలో డబ్బులు తీసుకెళ్ళాడా? అవును. ఎక్కడున్నాడు వాడు? తెలియదమ్మా. ఎక్కడ వాడు? ప్రకాష్, బీరువాలో డబ్బులు తీసావా? అంటే అమ్మా, అది తీసావా లేదా? తీసానమ్మా. ఎందుకు తీసావు? నీ హీరోని అన్నా అని ఇంట్లో వాళ్ళకి చూసుకున్నావు కదరా. ఇప్పుడు మీ నాన్న ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు కూడా తీసుకెళ్లి నీ హీరో కోసం ఖర్చు పెట్టావు. ఇప్పుడు మీ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడు. నువ్వు అన్నా అంటావు కదా, అతనే మొన్న వచ్చి బతికిస్తాడా? అది కూడా అవసరం లేదురా. నువ్వింత పిచ్చిగా ప్రేమిస్తున్నావు కదా. నీ హీరో దగ్గరికి వెళ్ళి ఒక్క పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకున్న మీ నాన్న కోసం. ఎందుకురా అభిమానానికి మూర్ఖత్వానికి తేడా తెలియకుండా బ్రతుకుతున్నావు? నీ కళ్ళ ముందు కనపడే కుటుంబం నీకు అక్కర్లేదా? ఆ సినిమా స్క్రీన్ మీద కనపడేదే నీ కుటుంబమా? నీ సొంత కుటుంబం ఏమైపోయినా పర్వాలేదా? మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావురా? ఎందుకొచ్చావు? వెళ్ళిరా, వెళ్ళి ఆ థియేటర్లోనే కూర్చో. రేపు మీ నాన్న చనిపోయాక దాన్ని కూడా 35mm స్క్రీన్ మీద వేసుకొని చూడరా. చూసి పేపర్లే చించేస్తావో లేక విజిల్సే వేస్తావో. వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. అమ్మా, నేను కావాలని చేయలేదమ్మా. ఇలా అవుతుందని అనుకోలేదు. నేను ఎలాగైనా నాన్నని బతికించుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మమ్మా. హలో రే మామ, ఒక 50,000 అరేంజ్ చేయగలుగుతావా? హలో అన్నయ్య, ఆపరేషన్ సక్సెస్ అమ్మా. ఏం డాక్టర్, మళ్ళీ చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ నాన్నకి ఇంకేం పర్లేదు.
బిల్ ఆల్రెడీ పే చేశాను. రిసెప్షన్లో వెళ్ళి కనుక్కోండి. ఎవరు కట్టారు డాక్టర్? రిసెప్షన్లో సరే. సార్ ఓకేనా? పేషెంట్ పేరు రమేష్. ఆయన ఫీజు ఎవరు పే చేసి చెప్తారా? యా షూర్. ప్రకాష్ అన్న పేరు ఉంది సార్. ప్రకాష్. ఇంకోసారి చూస్తారా? యా ప్రకాష్ సార్. ప్రకాష్. మీ అందరితో మాట్లాడాలి, కొంచెం ఇటు వస్తారా? మిమ్మల్ని వినిపించట్లేదా? ఛీ ఏంది? ప్రకాష్ వాళ్ళ నాన్న గురించి మీకు ఎవరికన్నా తెలుసా? వాళ్ళ నాన్న పరిస్థితి ఏం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడంట. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఏంటా, వాడు ఆ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ఏం పట్టనట్టు ఎలా ఉంటారా? ఏం చేయాలి ఇప్పుడు? అయినా ఆడన్న మాటలకి ఆడు చేసిన పనులకి ఇలాగే అవ్వాలే. ఆ రోజు నిన్ను కొట్టాడు, గుర్తులేదా? ఆ రోజు జరిగిన దాంట్లో వాడు తప్పింతుందో మన తప్పు కూడా అంతే ఉంది కదరా. మనం ఆ రోజు రెచ్చగొట్టడం వల్లనే వాడలా చేశాడు. అయినా కొట్టడం అంటావా? ఫ్రెండ్స్ మధ్యలో కొట్టుకోవడం తిట్టుకోవడం వల్ల ప్రేమైతే తగ్గదు కదా. అయినా ఇప్పుడంటే మనం ఇలా ఉన్నాం కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం మర్చిపోయారా? ప్రపంచంలో ప్రతి హీరో ఒక కథతో వస్తారు. మనల్ని నవ్వించడానికి, ఏడిపించడానికి, ఆనందపరచడానికి. సినిమాని మనం ఆదరిస్తాం, హీరోలని ప్రేమిస్తాం. కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల కొన్నిసార్లు మనం మన పరిస్థితుల్ని మర్చిపోతాం. మనం అభిమానించే హీరోలని మనం ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమ వల్ల భౌతికంగా మనకి మరియు మన కుటుంబానికి ఇబ్బంది కలగకూడదు. అభిమానం అనేది మనం కలిసి ఉండడానికి మాత్రమే. ఆ అభిమానం అనే పేరుతో మనకి తెలిసిన వాళ్ళతోనూ తెలియని వాళ్ళతోనూ ద్వేషం పెంచుకుంటున్నాం. ప్రతి ఒక్క హీరో తన అభిమాని బాగుండాలని కోరుకుంటాడు. అలాగే మనం ప్రేమించే మన హీరోకి మనం బాగుండి మన కుటుంబాన్ని బాగా చూసుకోవడమే మనం వాళ్ళకిచ్చే గౌరవం. ఇది నా కథ, నీ కథ, మనందరి కథ. మనలో ఉన్న ప్రతి సినిమా అభిమానికి ఈ సినిమా అంకితం. ప్రేమతో మీ ప్రదీప్ దేవా.